అసలు ద్వారకకు సంబంధించిన ఆధారాలు నిజంగా బయటపడ్డాయా అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా భక్తుల మనసుల్లో, పండితుల చర్చల్లో, పరిశోధకుల అన్వేషణల్లో నిలిచి ఉంది. శ్రీకృష్ణుడు పాలించిన మహానగరం సముద్ర జలాల్లో కలిసిపోయిందని మన ఇతిహాసాలు చెబుతాయి. అందుకే ద్వారక అనే పేరు వినగానే మనసులో భక్తి, ఆశ్చర్యం, రహస్య భావన ఒకేసారి మేల్కొంటాయి. అయితే ఈ విషయం కేవలం విశ్వాసం వరకే పరిమితం కాలేదు. సముద్రపు లోతుల్లో, తీర ప్రాంతాల్లో లభించిన కొన్ని ఆనవాళ్లు ఈ ప్రశ్నను మరింత గంభీరంగా మార్చాయి. మన ప్రాచీన గ్రంథాల్లో ద్వారకను అపూర్వ వైభవంతో నిండిన నగరంగా వర్ణించారు. విశాలమైన వీధులు, అద్భుతమైన రాజభవనాలు, బలమైన రక్షణ గోడలు, సభామండపాలు, సముద్ర మార్గ సౌకర్యాలు కలిగిన రాజధానిగా దాన్ని చిత్రించారు. శ్రీకృష్ణుడు మధురను విడిచి తన ప్రజల రక్షణ కోసం సముద్ర తీరాన నిర్మించిన నగరమే ద్వారక అని సంప్రదాయం చెబుతోంది. తరువాత యాదవ వంశానికి సంభవించిన విపత్తుల అనంతరం ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని ఇతిహాస స్మృతి తెలియచేస్తోంది. ఈ వర్ణనల వెనుక ఏదైనా చారిత్రక నిజం ఉందా అనే ఆసక్తే ఆధునిక పరిశోధనలకు దారితీసింది. గుజరాత్ తీర ప్రాంతంలో ఉన్న ద్వారక ప్రాంతం చాలా కాలంగా యాత్రికులకు పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఒక దశలో ఈ ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాకుండా పురావస్తు పరిశోధనలకు కూడా ముఖ్య కేంద్రమైంది. తీర ప్రాంతంలో పాత నిర్మాణాల ఆనవాళ్లు కనిపించడం, సముద్ర తీర స్వరూపం కాలక్రమేణా మారిపోవడం, పాత నివాస చిహ్నాలు బయటపడటం వంటివి పరిశోధకుల దృష్టిని ఆకర్షించాయి. నేలమీద కనిపించిన వాటితో మాత్రమే సరిపెట్టకుండా సముద్రపు అడుగున కూడా పరిశీలన ప్రారంభమైంది. అక్కడి నుంచే ద్వారకపై ఆసక్తి దేశమంతటా మరింత పెరిగింది. సముద్రపు అడుగున జరిగే పరిశోధన సాధారణ తవ్వకం కాదు. నీటి అలల ఒత్తిడి, మట్టి పొరల కప్పుదల, లోతు కారణంగా కనిపించే అస్పష్టత, సముద్ర జీవుల కదలిక ఇవన్నీ పరిశోధనను క్లిష్టంగా మారుస్తాయి. అయినప్పటికీ పరిశోధకులు ఎంతో జాగ్రత్తగా రాతి అమరికలను, కట్టడ అవశేషాల్లా కనిపించే భాగాలను, విచిత్రంగా నిలిచిన నిర్మాణ రేఖలను గమనించారు. కొన్ని చోట్ల సహజ సిద్ధమైన రాళ్ల సమూహంలా కాకుండా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అమర్చినట్టుగా కనిపించే కట్టడ భాగాలు కనిపించాయి. ఇదే విషయం ద్వారకపై ఆధారాలున్నాయేమో అన్న ఆశను మరింత బలపరిచింది. ఈ పరిశోధనల్లో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం రాతితో చేసిన నంగరాల కనుగొనిక. సముద్రపు అడుగున దొరికిన ఈ నంగరాలు ఆ ప్రాంతంలో ఒకప్పుడు నౌకా రాకపోకలు జరిగి ఉండవచ్చనే భావనకు బలాన్నిచ్చాయి. సాధారణ రాళ్లతో పోలిస్తే వాటి ఆకారం, కోత, రంధ్రాల అమరిక చూస్తే అవి వినియోగానికి తయారు చేసిన పరికరాల్లా కనిపించాయి. అంటే ద్వారక ప్రాంతం కేవలం ఒక సాధారణ తీర్థక్షేత్రం మాత్రమే కాకుండా ఒక పురాతన సముద్ర కేంద్రం కూడా అయి ఉండవచ్చని అనిపించింది. ఒక మహానగరానికి తగిన వాణిజ్య సంబంధాలు, సముద్ర ప్రయాణ సౌకర్యాలు అక్కడ ఉండి ఉండవచ్చనే ఊహకు ఇది ఆధారమైంది. రాతి నంగరాలతో పాటు మట్టి పాత్రల శకలాలు, పూసలు, లోహపు చిన్న భాగాలు, చేతి వృత్తులను గుర్తుచేసే వస్తువులు కూడా కొన్ని ప్రాంతాల్లో బయటపడ్డాయి. ఇవి ఆ ప్రాంతంలో ఏదో ఒక దశలో మానవ నివాసం, రోజువారీ జీవనం, వాణిజ్యం, చేతి వృత్తులు ఉన్నాయని సూచించే సంకేతాలుగా పరిగణించబడ్డాయి. భూభాగానికి సమీపంగా తవ్విన చోట కూడా పలు నిర్మాణ పొరలు ఉన్నట్టు గుర్తించారు. అంటే ఈ ప్రాంత చరిత్ర ఒకే కాలానికి చెందినది కాదు, అనేక దశల మార్పులను చూసినది అని తెలుస్తోంది. పాత నిర్మాణాలపై కొత్త నిర్మాణాలు ఏర్పడడం, కాలక్రమంలో పునర్నిర్మాణాలు జరగడం వంటి సంకేతాలు అక్కడి చరిత్రను మరింత లోతుగా చూపించాయి. ద్వారక సమీపంలోని బేట్ ద్వారక ప్రాంతం కూడా ఈ చర్చలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అక్కడ కూడా సముద్ర సంబంధిత వస్తువులు, మట్టి పాత్రల ఆనవాళ్లు, మానవ సంచారాన్ని తెలియజేసే కొన్ని చిహ్నాలు లభించాయి. దీనివల్ల ద్వారకను కేవలం ఒకే స్థలంగా కాకుండా చుట్టుపక్కల తీర ప్రాంతాలు, చిన్న ద్వీపాలు, సముద్ర మార్గాలతో ముడిపడిన విస్తృత ప్రాంతంగా చూడాల్సిన అవసరం స్పష్టమైంది. ఒక మహాసముద్ర సంస్కృతి క్షేత్రం అక్కడ ఒకప్పుడు వికసించి ఉండవచ్చనే భావనకు ఇది బలాన్నిస్తోంది. అలా ద్వారక పేరు ఒక ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మాత్రమే కాకుండా ఒక విస్తారమైన సముద్ర నాగరికతను సూచిస్తోంది. ఇప్పుడు మన ముందుకొచ్చే పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఇవన్నీ నిజంగా మహాభారత కాల శ్రీకృష్ణ ద్వారకకే చెందినవేనా అన్నది. ఇక్కడే పరిశోధన మరింత జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఎందుకంటే సముద్రంలో కనిపించిన ప్రతి రాతి అమరికను రాజమహలంగా ప్రకటించడం శాస్త్రీయంగా సరైంది కాదు. కొన్ని నిర్మాణాలు నివాసాలకు కాకుండా నౌకాశ్రయ సదుపాయాలకు, తీర రక్షణకు లేదా ఇతర సముద్ర వినియోగాలకు సంబంధించినవిగా ఉండవచ్చని కొందరు పరిశోధకులు సూచించారు. అందువల్ల దొరికిన ప్రతి ఆనవాళ్లను భక్తితోనే కాదు, వివేకంతో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజమైన మునిగిన నివాస ప్రాంతాన్ని నిర్ధారించాలంటే స్పష్టమైన గృహ నిర్మాణాలు, వీధుల అమరిక,
దైనందిన జీవన వస్తువులు, కాల నిర్ణయానికి పనికి వచ్చే పదార్థాలు ఎక్కువగా లభించాలి. ద్వారక ప్రాంతంలో లభించిన ఆధారాలు ఆసక్తికరమైనవే అయినా తుది నిర్ణయం చెప్పడానికి కావాల్సిన సంపూర్ణత మాత్రం ఇంకా అందలేదని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది ద్వారక విశ్వాసాన్ని తగ్గించేది కాదు, కానీ ఒక అంశాన్ని స్పష్టం చేస్తుంది. విశ్వాసం ఒకవైపుండగా నిర్ధారణకు కావాల్సిన శాస్త్రీయ ఆధారాలు మరోవైపుంటాయి. ఈ రెండు మధ్య సమతుల్యతతోనే నిజాన్ని చేరుకోవాలి. ద్వారక సముద్రంలో మునిగిపోయిందనే ఇతిహాస స్మృతిని ప్రకృతి విజ్ఞానంతో కూడా పరిశీలించే ప్రయత్నం జరిగింది. సముద్రమట్టం మార్పులు, తీరక్షయం, భూకంపాలు, భూగర్భ కదలికలు, అలల నిరంతర దెబ్బ వంటి ప్రకృతి శక్తులు శతాబ్దాల వ్యవధిలో తీర ప్రాంతాల రూపాన్ని మార్చివేయగలవు. ఒకప్పుడు భూభాగంగా ఉన్న ప్రాంతం తరువాత సముద్ర జలాల్లో చిక్కుకోవడం అసాధారణం కాదు. అందువల్ల నగరం మునిగిపోయింది అనే సంప్రదాయ స్మృతి వెనుక ఏదో భౌగోళిక వాస్తవం ఉండి ఉండవచ్చనే ఆలోచనకు ఆధారం లభిస్తుంది. ఈ కోణంలో చూసినప్పుడు ఇతిహాస వర్ణన పూర్తిగా విస్మరించదగ్గది కాదని తెలుస్తుంది. ద్వారకపై జరిగిన అన్వేషణలు మనకు గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. మన ప్రాచీన ఇతిహాసాలు కేవలం భక్తి కథనాలు మాత్రమే కాకుండా పాత జ్ఞాపకాలను, ప్రాంతీయ చరిత్రలను, సహజ విపత్తుల ప్రతిధ్వనులను కూడా మోసుకు వచ్చి ఉండవచ్చు. ఒక సంఘటన ప్రజల స్మృతిలో నిలిచి తరతరాలుగా చెప్పుకుంటూ చివరకు ఇతిహాస రూపం దాల్చి ఉండవచ్చు. ద్వారక విషయంలో పురాణ స్మృతి ముందే ఉంది. ఇప్పుడు పురావస్తు పరిశోధన దానికి అనుకూలంగా కనిపించే కొన్ని సంకేతాలను అందిస్తోంది. కాబట్టి ఇక్కడ అతిశయోక్తి అవసరం లేదు, అలాగే నిర్లక్ష్యం కూడా అవసరం లేదు. భక్తుడి దృష్టిలో ద్వారక అనేది శ్రీకృష్ణుని దివ్య పట్టణం. చరిత్రకారుడి దృష్టిలో అది అనేక దశల్లో రూపాంతరం చెందిన ఒక పురాతన తీర నగరం. సముద్ర పురావస్తు పరిశోధకుడి దృష్టిలో అది అలల కింద దాగి ఉన్న ఎన్నో ప్రశ్నల సమాహారం. పరిశోధనాభిమానికది ఇంకా పూర్తిగా ఛేదించని మహారహస్యం. ఈ 4 దృక్పథాలు కలిసినప్పుడే ద్వారక అసలు మహిమ మరింత స్పష్టమవుతుంది. అందుకే ద్వారకకు ఆధారాలు దొరికాయా అనే ప్రశ్నకు నిజాయితీగా చెప్పాల్సిన సమాధానం ఇలా ఉంటుంది: అవును, ద్వారక ప్రాంతంలో ప్రాచీన మానవ కార్యకలాపాలకు, సముద్ర ప్రయాణాలకు, నిర్మాణ అవశేషాలకు సంబంధించిన గమనించదగ్గ సంకేతాలు లభించాయి. కానీ వాటినే వెంటనే ఇదే మహాభారత కాల శ్రీకృష్ణుని ద్వారక అని తుది నిర్ణయంగా ప్రకటించడం ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ ఈ ఆనవాళ్లు భారతీయ ఇతిహాసాల్లో దాగి ఉన్న చారిత్రక మర్మాన్ని ప్రపంచం మళ్లీ ఆలోచించేలా చేశాయి. ఇదే ద్వారక ఆధారాల వెనక దాగి ఉన్న అసలు ఉత్కంఠ. సముద్రపు అలలు ప్రతిసారి తీరం తాకినప్పుడు అవి కేవలం నీటిని మాత్రమే కాదు, 1000 ఏళ్ల జ్ఞాపకాలను కూడా తాకుతున్నట్టే అనిపిస్తుంది. ద్వారక అవశేషాల అన్వేషణ మనల్ని భక్తివైపు, చరిత్ర వైపు, పరిశోధన వైపు ఒకేసారి నడిపిస్తుంది. రేపు మరింత స్పష్టమైన ఆధారాలు వెలుగులోకి రావచ్చు, లేదా మరిన్ని ప్రశ్నలే మిగిలిపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిశ్చయం: ద్వారక అనే పేరు భారతీయ చరిత్రలో, ఆధ్యాత్మికతలో, పరిశోధనలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే ద్వారక కేవలం గతం కాదు, ఇంకా ముగియని సత్యాన్వేషణ. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సముద్రపు లోతుల్లో కనిపిస్తున్న ఈ ఆనవాళ్లు నిజంగా శ్రీకృష్ణుని మహాద్వారక నగరానికి దారితీసే సంకేతాలా, లేక వేరే ప్రాచీన సముద్ర నగరపు మిగులు చిహ్నాలా? మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ ఈ ప్రశ్న ప్రతి భారతీయుణ్ణి లోతుగా ఆలోచింపజేసే శక్తి కలిగి ఉంది. ఇలాంటి ఇతిహాస రహస్యాలు, పురావస్తు ఆధారాలు, ఆధ్యాత్మిక చరిత్రలపై మరిన్ని విశ్లేషణలు కావాలంటే మా ప్రయాణంలో కొనసాగండి. మరొక అద్భుతమైన భారతీయ రహస్యంతో త్వరలో మళ్ళీ కలుద్దాం.